అసలు మీకు వచ్చినన్ని కామెంట్స్ కానీ ఎన్నో కాల్స్ వచ్చి ఉంటాయి మీకు, ఎందుకంటే కామెంట్స్ మనకి వందల్లో వచ్చాయి గురుగారు. అసలు అన్ని కామెంట్స్ అయితే నేను ఇప్పటిదాకా ఎవ్వరికీ చూడలేదు. గ్రేట్. మనమైతే లేడీస్ కి సంబంధించిన సంపూర్ణ జాతకం చేద్దాం గురు. ఇప్పటిదాకా నాకు తెలిసి ఎవ్వరు చేయలేదు, చెప్పలేదు. అయితే చెప్పడం వేరు, చెప్పాలి అంటే ఇప్పటిదాకా నేను ఎక్కడ అసలు ఇలాగా చెప్పే పండితులనే చూడలేదు. ఎంత పర్ఫెక్ట్ గా చెప్పారో. వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ ప్రోత్సాహం ఇస్తేనే మాలాంటి వాళ్ళకి లోపల ఉండేది బయటకు వస్తుంది. అందులో మీరు ఖచ్చితంగా పట్టుకోగలిగారు, మాలో ఉన్నటువంటి టాలెంట్ మీరు పట్టుకోగలిగారు. కాబట్టి నిజంగా చెప్తున్నాను, స్వప్న గారి వల్లే ఇది సాధ్యమైంది. గురుగారు, మేషరాశి స్త్రీల గురించి మనం మాట్లాడుతున్నాం. అందంతో పాటుగా అంటే వీళ్ళు కళ్ళతోటి మాట్లాడగలరు. అయితే కొంతమందికి అందం ఉంటే తెలివి ఉండదు, తెలివి ఉంటే అందం ఉండదంట. ఆడవాళ్ళు చూసుకున్నట్లయితే రెండు ఉన్నటువంటి స్త్రీలు చాలా ప్రమాదకారులు అంటూ ఉంటారు, చూసారా? లైఫ్ టర్న్ అవ్వడానికి జాతకాలు చాలా, జీవితాన్ని మార్చగలవు. మగవాళ్ళతో సమానంగా కాదు, మగవాళ్ళకి మించి ఎదుగుతున్నారు ఆడవాళ్ళు. బయట మీకు మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్స్ అని చెప్పచ్చు స్త్రీలు, ముఖ్యంగా ఇందులో. వారం గురుగారు ఏ దైవారాధన చేసుకోవాలండి? వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఇవి చెప్తారా గురు? నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, మనం చేస్తున్న సంపూర్ణ జాతకం సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయింది గురుగారు. అసలు మీకు వచ్చినన్ని కామెంట్స్ కానీ, అంటే చాలా మంది మీకు ఫేవర్ అయిపోయారు అసలు చెప్పాలంటే. ఎన్నో కాల్స్ వచ్చి ఉంటాయి మీకు, ఎందుకంటే కామెంట్స్ మనకి వందల్లో వచ్చాయి గురుగారు. అసలు అన్ని కామెంట్స్ అయితే నేను ఇప్పటిదాకా ఎవ్వరికీ చూడలేదు. గ్రేట్. సో ఆ వీడియోస్ కనుక మీరు చూడకపోతే, అంటే ప్రతి రాశికి సంబంధించిన సంపూర్ణ జాతకం ఉందండి. సో ఆ వీడియోస్ చూడకపోతే కనుక మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, తప్పకుండా చూడండి. గురుగారు, మనము ఆ సిరీస్ చేస్తున్నప్పుడు అయితే లేడీస్ ఎక్కువగా మనకు కామెంట్స్ చేస్తూ వచ్చారు గురుగారు. చెప్పాలి అంటే, ఎందుకంటే దాదాపు యూట్యూబ్ అందరూ లేడీస్ జెంట్స్ ఎక్కువ చూస్తున్నారు. చాలా మంది లేడీస్ సాటిస్ఫై అవ్వలేదు. అదే మాకు సపరేట్ గా చెప్పలేదు అని. అంటే ఏంటంటే మనం ఏదో లాస్ట్ లో కొద్దిగా చెప్తూ వచ్చాము, అవును అదే అన్నమాట. సో ఆ అసంతృప్తిని ఫిల్ చేసేలాగా మనమైతే లేడీస్ కి సంబంధించిన సంపూర్ణ జాతకం చేద్దాం గురుగారు. తప్పకుండా తప్పకుండా, మంచి విషయం అది. అవును గురుగారు, ఇప్పటిదాకా నాకు తెలిసి ఎవ్వరు చేయలేదు, చెప్పలేదు. అయితే చెప్పడం వేరు, మనం చెప్పడం ఖచ్చితంగా వేరు. అవును కదా, ఖచ్చితంగా వెళ్ళి అంటే ఎవరైతే వింటున్నారో వాళ్ళ టైం అయితే వేస్ట్ అవ్వదు. అవును, ఆ భరోసాతో మనం చెప్పచ్చు. అదే, ఎందుకంటే ఒక కామెంట్ చూస్తే కనుక మామూలుగా మీరు ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు గురుగారి గురించి అసలు ఎంతో బాగా చెప్తున్నారు, అంటే అసలు ఏం చెప్తారా అన్నట్లు నేను వీడియో చూశాను. అసలు చెప్పాలి అంటే ఇప్పటిదాకా నేను ఎక్కడ అసలు ఇలాగా చెప్పే పండితులనే చూడలేదు. ఎంత పర్ఫెక్ట్ గా చెప్పారో. సో మీ కామెంట్ బట్టి వీడియో మొత్తం మేము చూసాము, మీరు చెప్పిన దాన్ని బట్టి అన్నారు. అదైతే చాలా సంతోషం గురుగారు, ఎందుకంటే మీరు నిజంగానే అంత పర్ఫెక్ట్ గా చెప్తారు. అమ్మవారి అనుగ్రహం. రెండోది ప్రేక్షకుల యొక్క ఇంట్రెస్ట్. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి, వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు కాబట్టి, లైక్లు కొడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం దీన్ని కంటిన్యూ చేయగలుగుతున్నాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, మనం ఏం చెప్తాం? అంతే కదా, ప్రేక్షకులు ముఖ్యం. అవును. సో ఆడవారికి సంబంధించి గురుగారు, గతంలో అంటే ఇంతవరకు కాలంలో చూస్తే చాలా వరకు ఇంటికే పరిమితం అయ్యే వాళ్ళు, వాళ్ళకంటూ ఒక అభిప్రాయం కూడా ఎక్కువగా వ్యక్తపరిచే వాళ్ళు కాదు. నేటి కాలంలో చూస్తే ఎన్నో రకాల పనులు సమర్థవంతంగా వాళ్ళతో పోటీ పడి మరీ చేయగలుగుతున్నారు, వాళ్ళకన్నా బెస్ట్ గా చేయగలుగుతున్నారు. అవును గురుగారు. సో అలాంటి ఆడవాళ్ళ గురించి మీ మాటల్లో ఒక్కొక్క రాశికి మనం తప్పకుండా తెలియచేద్దాం. చాలా మంచి సంకల్పం చేశారు మీరు. చాలా అదే చెప్తాను, నేను ఒక్కడనే కాదు, దీనికి ప్రధాన కారణం మీరు కూడా అని చెప్తాను. ప్రేక్షకులకి తెలియదే విషయం. ఎందుకంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్, ఒక్కొక్క స్కిల్ ఉంటాయి. అది మీరు గ్రహించగలిగారు కాబట్టి ప్రేక్షకులకి ఈ విషయాలు మేము చెప్పగలుగుతున్నాం. మాకు చెప్పాలని ఉంటుంది. మీకు మామూలుగా రామకృష్ణ పరమహంస చెప్పినట్టుగాను, వివేకానందుడు చెప్పినట్టుగా ఏంటంటే, ప్రతి మనిషిలో ఉండు టాలెంట్ ఉంటుంది, కానీ ఇట బ్రాహ్మణులకు ఒకటి, లతకి అంటే తీగలకు ఒకటి, వీటికి ఆధారం లేకుండా పైకి రాలేవుట.
అయితే మాలాంటి వాళ్ళు పండితులకు కూడా ఆధారం కావాలంటే మీలాంటి మీడియా వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఈయన దేనికి పండితులు దేనికి సమర్థులు తెలుసుకుని దాన్ని బయటికి తీసుకురాగలగాలి. లేదనుకోండి మా అంతరం మేము చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎదుటి వాళ్ళు అడిగి వాళ్ళ ఉత్సాహం వాళ్ళ ప్రోత్సాహం ఇస్తేనే మాలాంటి వాళ్ళకి లోపల ఉండేది బయటకు వస్తుంది. అందులో మీరు ఖచ్చితంగా పట్టుకోగలిగారు, మాలో ఉన్నటువంటి టాలెంట్ మీరు పట్టుకోగలిగారు. కాబట్టి నిజంగా చెప్తున్నాను, స్వప్న గారి వల్లే ఇది సాధ్యమైంది. ఇప్పటిదాకా ఎంతోమంది చూశారు యాంకర్లు కానీ ఇంకోళ్ళు కానీ, వాళ్ళకి ఏం అడగాలో కూడా తెలియదు. లేకపోతే ఈయన దగ్గర ఏముంది సబ్జెక్ట్ అనేది అర్థం చేయదో, ట్రెండింగ్ ఏంటి ఏది నడుస్తుంది దాన్ని బట్టి ప్రశ్నలు వేయడం తప్ప పర్టికులర్గా జనాలకి ఏం కావాలి ఈయన దగ్గర ఏముంది అని తెలుసుకుని అడగగలిగినటువంటి కెపాసిటీ, ఆ టాలెంట్, స్కిల్ మీకు ఉన్న వల్లే ఈ సంపూర్ణ రాశి ఫలితాలు ఇప్పటిదాకా వచ్చాయి. అది మాత్రం మీదే దానికి సంబంధించినటువంటి వ్యవస్థ. మీరు చెప్పండి కదా గురుగారు, అది వేరే విషయం, అది ఒప్పుకుంటాను. కానీ కర్త కారయితా చేవ ప్రేరకస్య నమోదక అని చేసేవాడు, చేయించేవాడు, దానికి సపోర్ట్ చేసేవాడు ఇలా కారణమైనట్టుగా దానికి కారణం మీరయ్యారనమాట. అలాగే గురుగారు, ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం, ప్రారంభం చేద్దాం. గురుగారు, మేషరాశి స్త్రీల గురించి మనం మాట్లాడుకుందాం. గురుగారు, వీరి గుణగణాలు ఎలా ఉంటాయి అంటారు? అలాగే వీళ్ళ భవిష్యత్తు మొత్తం ఎట్లా ఉంటుంది? వీళ్ళకి కలిసి వచ్చేవి ఏవి? అలాగే వీళ్ళకి సంబంధించిన మిత్ర రాశులు అంటాం కదా, అవి ఏంటో కూడా ఈ అన్ని విషయాలు తెలియజేయండి గురుగారు. తప్పకుండా తెలియజేస్తాను. అయితే ముందుగా ఎవరెవరి మేషరాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ యొక్క మేషరాశిలోకి వస్తారు. అలాగే పేరుని బట్టి చూసుకునేవారు పేరులో మొట్టమొదటి అక్షరం చు, చే, చో, లా, లి, లు, లే, లో అంటే చా గుణింతం, లా గుణింతం. అలాగే చామంతి లేకపోతే లలిత ఇలా పేర్లు వచ్చే వాళ్ళందరూ కూడా స్త్రీలందరూ కూడా మేషరాశిలోకి వస్తారు. కాబట్టి మేషరాశిని చూసుకోండి. అయితే ఈ మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు చాలా ప్రత్యేకమైన లక్షణాలు కలిగినటువంటి స్త్రీలు. వీళ్ళని ఏ రాశి వాళ్ళతోటి పోల్చడానికి వీల్లేదు. కారణం ఏంటంటే వీళ్ళలో చిన్నప్పటి నుంచి కూడా చలాకీతనం విపరీతంగా ఉంటుంది, గ్రాసింగ్ పవర్ విపరీతంగా ఉంటుంది. అన్నిట్లుకన్నా ముఖ్యంగా వీళ్ళు అశ్విని దేవతలకి సంబంధించినటువంటి అంశకు పుట్టినటువంటి వాళ్ళు. చూడండి, గుర్రానికి సంబంధించి సంకేతం అశ్విని నక్షత్రం అవన్నీ కూడాను అవును కదా. దానికి సంబంధించి మేషానికి సంబంధించినటువంటి రాశికి సంబంధించిన వాళ్ళు అంటే నక్షత్రాధిపతి చూసుకున్నా, రాశ్యాధిపతి చూసుకున్నా చాలా అద్భుతమైనటువంటి అందము వీళ్ళకు ఉంటుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా అందంగా ఉంటారు. అందునే వీళ్ళలో సినిమా యాక్టర్లు, సీరియల్స్లో నటించేవాళ్ళు, మీడియాలో ఉండేటటువంటి వాళ్ళు, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్లో ఉండేటటువంటి వాళ్ళు, అలాగే సోషల్ మీడియాలో విపరీతంగా ఇదయ్యేటటువంటి వారు, విపరీతంగా ఫాలోవర్లు ఉండేటటువంటి వాళ్ళు విపరీతంగా ఉంటారు మేషరాశిలో ఉండే స్త్రీలు. వీళ్ళకి విపరీతంగా ఫాలోయింగ్ ఉంటుంది పురుషుల దగ్గర నుంచి. కారణం వీళ్ళ అందము, అంటే తెలియని వర్చస్సు, అద్భుతమైన తేజస్సు వీళ్ళలో ఉంటుంది. కారణం ఏంటంటే అంటే తెల్లగా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, చామంచాయిలో ఉండొచ్చు, రంగుతో సంబంధం లేదు. ఎదుటి వాళ్ళు చూస్తే అబ్బాయి ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి అనేటటువంటి రీతిలో వీళ్ళ అందం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందంతో పాటుగా వీళ్ళ అభినయం చాలా బాగుంటుంది. అంటే వీళ్ళు కళ్ళతోటి మాట్లాడగలరు, కళ్ళతోటి ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా వీళ్ళ ప్రేమను వ్యక్తపరచగలరు, కోపాన్ని వ్యక్తపరచగలరు, బాధని వ్యక్తపరచగలరు. చూసారా, అంత ఈజీ కాదు అది. కళ్ళతో మాట్లాడడం ఒక నేక్నెస్. అందుకని వీళ్ళు యాక్టర్లు అవుతారు బాగా అని చెప్తున్నాను. అలాగే ఇంట్లో కూడా ఎవరితోటైనా సరే ఒక్కసారి వీళ్ళ కళ్ళలో చూస్తే వీళ్ళు కోపంగా ఉన్నారా, సాఫ్ట్గా ఉన్నారా అర్థం చేసేసుకోవచ్చు. అలాంటి కళ్ళు ఉంటాయి వీళ్ళకి. అలాగే వీళ్ళకు నుదురు కానీ, ముక్కు కానీ, చెవులు కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయని చెప్పచ్చు. పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా. అయితే కళ్ళు కూడా కొంచెం పెద్దగా ఉంటాయి వీళ్ళకి. నేత్రములు చాలా అందంగా ఉంటాయి. అద్భుతమైనటువంటి శిరోజాలు అంటే పొడుగు జడ వీళ్ళకి ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే ఆకర్షణీయమైన రూపలావణ్యాలు ఉంటాయి. స్ట్రక్చర్ చాలా బాగుంటుంది వీళ్ళది. అంటే ఒక అద్భుతమైనటువంటి సౌందర్యపరమైనటువంటి రాశిగా వీళ్ళని వర్ణించవచ్చు అని చెప్పచ్చు మేషరాశిలో ఉండి పుట్టినటువంటి స్త్రీలందరినీ కూడా. దురదృష్టం ఏమిటి అంటే కనుక వీళ్ళ అందాన్ని వీళ్ళే పాడు చేసుకుంటారు. అది అనేక కారణాలు అవ్వచ్చు. బయట ఫుడ్లు తినడం వల్ల, వ్యాయామాలు చేయకపోవడం వల్ల, మెంటల్ స్ట్రెస్ వల్ల, అక్కలేని మెడిసిన్స్ వాడడం వల్ల, జంక్ ఫుడ్లు తినడం వల్ల ఏదైతే అయి ఉండొచ్చు తప్ప వీళ్ళ ఆరోగ్యాన్ని వీళ్ళు పాడు చేసుకుంటే వీళ్ళ అందం చెడుతుంది తప్ప ఆరోగ్యమును. భగవంతుడు వీళ్ళకి న్యాచురల్గా అందాన్ని చాలా బాగా ఇస్తాడు. అయితే కొంతమందికి అందం ఉంటే తెలివి ఉండదు, తెలివి ఉంటే అందం ఉండదు అంటారు. ఆడవాళ్ళలో చూసుకున్నట్లయితే రెండూ ఉన్నటువంటి స్త్రీలు చాలా ప్రమాదకారులు అంటూ ఉంటారు చూసారా. అయితే వీళ్ళు అలాంటి వాళ్ళని చెప్పచ్చు. అంటే అందం ఎంత ఉందో తెలివి అంత ఉంటుంది వీళ్ళకి. అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఉత్సాహం, న్యాచురల్గానే వీళ్ళకి ఐక్యూ పవర్ బాగా ఎక్కువ.
అంటే ఏదైనా చూస్తే అర్థం చేసుకోవడం కానీ, మనుషులను అర్థం చేసుకోవడం కానీ, పరిస్థితులను అర్థం చేసుకోవడం కానీ, కుటుంబ వాతావరణాన్ని అర్థం చేసుకోవడం కానీ, తల్లిదండ్రులను అర్థం చేసుకోవడం కానీ, ముఖ్యంగా వాళ్ళ స్నేహితులు అర్థం చేసుకోవడం కానీ, అన్నదమ్ముడితో అక్క చెల్లితో రిలేషన్షిప్ విషయంలో కానీ చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. ఐక్యూ లెవెల్ బాగా ఎక్కువ. అంటే వాళ్ళ పరిస్థితిని అవసరాన్ని బట్టి వీళ్ళు మారిపోతారు. తల్లిదండ్రులు లేదా కష్టంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వీళ్ళకి ఏదో కోరిక ఉంది, అడగరు. ఇబ్బందులు ఉన్నారు, ఎందుకు మనం డిస్టర్బ్ చేయడం, బాధపడడం. తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారు, బాగుంది, అప్పుడు వీళ్ళు వదలరు. వాళ్ళకి కావాల్సింది కొనిదాకా ఇచ్చేదాకా ఆ పెంకితాన్ని వదలరు. అంటే సమయస్ఫూర్తిగా అవతల వాళ్ళ పరిస్థితిని బట్టి వీళ్ళ కోరికలని తీర్చుకుంటారే తప్ప నొప్పించి ఇబ్బంది పెట్టి కష్టపెట్టి బాధ పెట్టి ఏమీ చెయ్యరు వాళ్ళకి. మంచి విషయం, చాలా మంచి విషయం. అలాని వీళ్ళు అమాయకులు కాదు, పెంకితనం లేకపోవడం ఉండదు, మూర్ఖత్వం విపరీతంగా ఉంటుంది. నేను అనుకున్నదే చెయ్యాలి, నాకు అనుకున్నదే కావాలి, నేను అనుకున్న చదివే చదవాలి, నేను ఇష్టపడిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి. ఇలాగేంటంటే స్వతసిద్ధంగా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ విపరీతంగా ఉంటుంది. అలాగే ఒక పట్టుదల ఉంటుంది, నిర్ణయం బాగుంటుంది. ఫస్ట్ నిర్ణయంలో స్ట్రాంగ్నెస్ ఉంటుందని చెప్పచ్చు. అంటే ఇది ఇలా జరగాలి అంటే అది అలాగే జరగాలి వాళ్ళ జీవితంలో. రాజీ పడడం వీళ్ళకి నచ్చదు. కానీ దురదృష్టం ఏంటంటే కొన్ని పరిస్థితుల వల్ల, కొంతమంది వ్యక్తుల వల్ల వీళ్ళ జీవితంలో ఆ రాజీ పడిపోయి బతుకుతూ ఉంటారు వీళ్ళు. ఆ రాజీ పడే సమయంలో వీళ్ళు మానసిక క్షోభను అనుభవిస్తారు. కారణం ఏంటంటే వీళ్ళు మిగతా స్త్రీలలాగా ఒకటి కింద బతికేద్దాం, ఏదో జీవించేద్దాం అనుకోడు. వీళ్ళు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎక్కువగా కోరుకుంటారు వీళ్ళు. అంటే వీళ్ళ కాళ్ళ మీద బతకడానికి, వీళ్ళు కూడా చదువుకోవడానికి, వీళ్ళు కూడా ఉద్యోగాలు చేయడానికి, కుటుంబంలో కూడా వీళ్ళకంటూ ఒక విలువ ఉండాలి, ఒక రెస్పెక్ట్ ఉండాలి అనేటటువంటి బాధ్యతలు వీళ్ళకి ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఏదో బతకరు. వీళ్ళకి కుటుంబంలో గౌరవ మర్యాదలు లేకపోతే తట్టుకోలేరని చెప్పచ్చు. కుటుంబంలో అన్నదమ్ములతో అవ్వచ్చు, భర్తతో అవ్వచ్చు, ఎవరితోటైనా సరే, పనిచేసే చోట అవ్వచ్చు, వీళ్ళకి గౌరవాన్ని ఎక్కువ కోరుకుంటారు. అవహేళన చేయడం కానీ, చులకనగా మాట్లాడడం కానీ వీళ్ళు తట్టుకోలేరని చెప్పచ్చు. అవసరమైతే అవతల వాళ్ళు త్యజిస్తారని కూడా చెప్పచ్చు. అంటే భర్తే ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు హింసిస్తున్నాడు అనుకోండి, మిగతా వాళ్ళలాగా తట్టుకుని ఏదో రంగా కాపురం చేసి నలిగిపోరు వీళ్ళని చెప్పచ్చు. అవసరమైతే పోరాడతారు, భర్తని మార్చడానికి ప్రయత్నం చేస్తారు, లేదా డిలీట్ చేసేస్తారు. అంటే అలాంటి స్పోర్టివ్నెస్ వీళ్ళకి ఉంటుంది, ధైర్యం ఉంటుంది. తన ఆత్మ వ్యవస్థని చంపుకుని బతకడానికి ఇష్టపడరు, తనని తాను కించపరుచుకుని బతకడానికి ఇష్టపడరు అనమాట. అలాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ రెండు బాగా ఉంటాయి వీళ్ళకి. అయితే వీళ్ళకి పిల్లలంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలతో ఆడుకోవడం కానీ, పిల్లల్ని కనడం కానీ, పిల్లల్ని పెంచడం కానీ, పిల్లలంటే విపరీతమైన ప్రేమ విపరీతంగా ఉంటుంది. విచిత్రం ఏంటంటే వీళ్ళ పిల్లల్ని ఎంత బాగా చూస్తారో, వీళ్ళ అన్నదమ్ముల పిల్లల్ని కానీ, అక్క చెల్లెల పిల్లల్ని కానీ, ఇరుగు పొరుగు పిల్లల్ని కూడా వీళ్ళు ప్రేమించగలరు. సాధారణంగా వీళ్ళకి ప్రేమతత్వం ఎక్కువ. అంటే పైకి ఎలా ఉంటారంటే వీళ్ళు కొంచెం దురుసుగా ఉన్నట్లుగా కనపడతారు, లేదా కొంచెం ఏదో ప్రత్యేకంగా కనపడతారు, కానీ అంతర్లీనంగా మనసు చాలా సున్నితం వీళ్ళది. పైకి గంభీరంగాను, కొంచెం కోపంగాను, దురుసుగా మాత్రం ఉంటారు వీళ్ళు. ఎదుటి వాళ్ళు చూస్తే బాబోయ్ కొంచెం దాంతో జాగ్రత్తగా మాట్లాడాలి అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. కానీ లోపల సున్నితమైన మనస్తత్వం, ఎవరిని మాట అనలేరు, మాట అంటే మాత్రం పడలేరు వీళ్ళు. అలాంటి మనస్తత్వం వీళ్ళకి ఉంటుంది. చదువులో విపరీతమైనటువంటి టాలెంట్ ఉంటుంది వీళ్ళకి. చదువు బాగా వస్తుంది, చదువులో బాగా తెలివితేటలు బాగా ప్రదర్శించగలుగుతారు, ఎగ్జామ్స్ని ధైర్యంగా రాయగలుగుతారు, ఎగ్జామ్స్ విషయంలో భయపడరు వీళ్ళు. వస్తే పోతే మార్కులు, మనం ఆ చదివింది రాసేద్దాం, ఇలాగా బాగా ఎగ్జామ్స్ రాయగలుగుతారు. లెక్చరర్స్ దగ్గర, టీచర్స్ దగ్గర మంచి పేరు తెచ్చుకోగలుగుతారు, స్నేహితులకి సపోర్ట్ చేయగలుగుతారు, వాళ్ళకి ఏదైనా అర్థం కాని విషయం ఉన్నా వీళ్ళు చెప్పగలుగుతారు, అవసరమైతే ఏ ఎగ్జామ్స్లో చూపించగలుగుతారు. అయితే ఈ రోజుల్లో కుదరటం లేదనుకోండి, పూర్వకాలం అలా ఉండేది కాదు, అవకాశాలు ఉండేవి. అలాగా నేను పాస్ అవ్వడమే కాదు, నా స్నేహితులు కూడా పాస్ అవ్వాలి అనేటటువంటి జిజ్ఞాస, అంటే ఫ్రెండ్షిప్లు బాగుంటాయి, విపరీతంగా ఉంటుంది. వీళ్ళు స్నేహానికి విపరీతంగా ప్రాణం ఇస్తారు. అంచేత పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, స్నేహాన్ని బాగా కోరుకుంటారు. అలాగే స్నేహితులకి డబ్బులు ఖర్చు పెట్టడం కూడా. విచిత్రం ఏంటంటే దురదృష్టం, వీళ్ళ వల్ల స్నేహితులకి లాభం ఉంటుంది కానీ వాళ్ళ వల్ల వీళ్ళకి ఏ లాభం ఉండదు. అంటే వాడు కూడా వదిలేస్తారని చెప్పచ్చు ఖచ్చితంగా. అలాంటి లక్షణాలు వీళ్ళకి చదువుకునే వయసులో బాగా ఉంటాయి. కానీ గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసిన, ప్రభుత్వ ఉద్యోగాల ప్రయత్నాలు చేసిన,
విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసినా వీళ్ళకి చాలా తొందరగా అవకాశాలు వస్తాయి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. కాబట్టి అలాంటి ప్రయత్నాలు అయితే చేయొచ్చు. అలాగే వీళ్ళకి విపరీతమైన స్కిల్స్ ఉంటాయి. మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్స్ అని చెప్పచ్చు స్త్రీలు ముఖ్యంగా ఇందులో. అంటే ఇంట్లో వంట చేయడమో ఇంట్లో ఏదో మామూలుగా శుభ్రాలు చేయడంలో కాకుండా బిజినెస్ టాక్టిక్స్ విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. నా అంచనా ప్రకారంగా వీళ్ళు ఉద్యోగం చేయడం కరెక్టా, వ్యాపారం చేయడం కరెక్టా అంటే ఉద్యోగాల కన్నా వ్యాపారాలు చేయడమే కరెక్ట్. వీళ్ళు రాణిస్తారు. కారణం ఏంటంటే ఉద్యోగాలు చేసే చోట వీళ్ళు సాటిస్ఫాక్షన్ ఉండదు. వీళ్ళకి వచ్చిన ఆదాయం సరిపోదు. పనిలో కూడా ఏంటంటే ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడరు. ఉద్యోగాలు ఎవరైనా మాటన్నా పడలేరు. అలాగే ఇష్టం లేకుండా ఏ పని చేయలేరు. వీళ్ళు బలవంతంగా చేయలేరు. దానివల్ల వీళ్ళు ఎక్కువ కాలం ఉద్యోగాల్లో ఇబ్బంది పడతారు, నలిగిపోతారు. కాబట్టి బిజినెస్ చేసుకుంటే వీళ్ళు విపరీతంగా యోగిస్తుంది. వీళ్ళకి అనేక రకాల బిజినెస్లు చేయగలుగుతారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి మల్టిపుల్ స్కిల్స్ ఉంటాయి. అంటే ఎవరన్నా వచ్చి మాట్లాడారు అనుకోండి వ్యాపారం గురించో, అది వీళ్ళు అర్థం చేసుకుని వీళ్ళు ధైర్యంగా పెట్టగలుగుతారు. అంటే నాకెందుకు నా వల్ల అవ్వదు అనుకునే లక్షణాలు వీళ్ళకు ఉండవు. కాబట్టి వీళ్ళకి సంబంధించి ఏదైతే వీళ్ళకి స్కిల్స్ ఉన్నాయో, వీళ్ళు ఏదైతే నేర్చుకున్నారో అలాంటి వ్యాపారాలు ఏవైనా పెట్టగలరు. అది ఫ్యాన్సీ షాపులు అవ్వచ్చు, రోల్డ్ గోల్డ్ వ్యాపారాలు అవ్వచ్చు, లేకపోతే బట్టల వ్యాపారం అవ్వచ్చు, బొటిక్స్ అవ్వచ్చు, లేకపోతే వంటకి సంబంధించినటువంటి పదార్థాలు అవ్వచ్చు, హోటల్స్ అవ్వచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అవ్వచ్చు, టిఫిన్ సెంటర్లు అవ్వచ్చు, ఇలాగ కర్రీ పాయింట్లు అవ్వచ్చు. ఇలాగ వీళ్ళకి తోచింది ఏదైనా సరే. అయితే విచిత్రం ఏంటంటే ఆడవాళ్ళు చేసే వ్యాపారాలే చెయ్యాలా, మగవాళ్ళు చేసే వ్యాపారాలు వీళ్ళు పనికిరారా అంటే కావాలంటే చూసుకోండి. ఈ యొక్క మేషరాశిలో ఉండేటటువంటి స్త్రీలు ఎక్కువగా టైల్స్ షాపుకి సంబంధించినటువంటి వాళ్ళు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సామాగ్రికి సంబంధించి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, హోమ్ అప్లయన్స్, ట్రాన్స్పోర్ట్ రంగాల్లో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్న స్త్రీలు ఎవరైనా ఉన్నా కూడా అందులో వీళ్ళు బాగా ప్రావీణ్యులు అవుతారు. అంటే మగవాళ్ళు చేయగలిగే వ్యాపారం ఎవరైనా ఆడవాళ్ళు చేయగలరా అంటే మేషరాశి వారే చేయగలరు, ఎక్కువ చేయగలరు. కారణం ఏంటంటే వీళ్ళకి ఆ స్కిల్స్ ఉంటాయి. పోరాడే అంటే మగవాళ్ళతో పోల్చుకున్నట్లయితే పోటీగా వ్యాపారాలు చేయగలిగే తత్వం, ఆ నిబద్ధత వీళ్ళకి బాగా ఉంటుంది. కాబట్టి ధైర్యం బాగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు అలాంటి వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా రాణించగలుగుతారు. అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు బాగా యోగిస్తాయి. అంటే కుటీర పరిశ్రమలు అంటారు. అంటే ఇంట్లో ఏదైనా సరే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెట్టడం కానీ, లేదా ఏదైనా మెషినరీలు పెట్టడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ గాను ఓ ప్లాస్టిక్ గ్లాసులు తయారు చేయడమో, ప్లాస్టిక్ బాటిల్ తయారు చేయడమో, విస్తరాకులు తయారు చేయడమో, ఇలాంటివి ఎన్నో కొన్ని వందల రకాల వ్యాపారాలు ఉన్నాయి, మెషినరీ వ్యాపారాలు. దానికి ఏం చేస్తారు వీళ్ళు ఇంట్లో పెట్టుబడి పెట్టుకుని వాళ్ళ భర్తను అడుగో లేకపోతే కుటుంబాన్ని అడుగో లోన్ తెచ్చుకునో, ముద్రా లోనో లేకపోతే ఏదో లోనో తెచ్చుకునో ఏదైనా ఒక ప్లేస్ తీసుకుని చక్కగా నలుగురు ఆడవాళ్ళు పోగేసుకుని చక్కగా వీళ్ళు వ్యాపారాలు చేయగలిగితే వీళ్ళు విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. అంతేకాదు వీళ్ళలో ఉండే ప్రత్యేకమైన స్కిల్ మార్కెటింగ్ బాగా చేయగలుగుతారు. కారణం ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువును తయారు చేయడమే కాదు, దాన్ని మార్కెటింగ్ చేయగలిగే టాలెంట్ ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. లేదా తయారు చేసింది ఎవడో వచ్చి ఉప్పుకోలు కొనుక్కుని వెళ్ళిపోతాడు, వీడికి నష్టమే, కలిసి వచ్చేది ఏముండదు. అలా కాకుండా వీళ్ళంతటి వీళ్ళు ఇలాంటివి ఏమైనా తయారు చేసినట్లయితే వాళ్ళే 4 చోట్లకి తిరిగి మార్కెటింగ్ చేసుకోగలిగితే వీళ్ళని మించినటువంటి ఐశ్వర్యవంతులు ఉండరు అని చెప్పచ్చు. అయితే మీరు ఇందాక ఫస్ట్లో చెప్పినట్టుగా ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా ఎదుగుతున్నారని చూసారా? నేను అదే చెప్పబోతున్నాను. మగవాళ్ళతో సమానంగా కాదు, మగవాళ్ళకి మించి ఎదుగుతున్నారు ఆడవాళ్ళు. అది గమనించట్లేదు మనం. అర్థమైందా మీకు? అది కారణం ఒకటి ఉంది. ఇంట్లో మగవాళ్ళు తొక్కేయడమా, వీళ్ళే సమాజానికి భయపడ్డమా, సమాజంలో వీళ్ళని ఎక్కువగా పురుషులు బాగా లైంగికంగా వేధించాలా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్లే తప్ప వీళ్ళకి ధైర్యం లేక చేతకాక మాత్రం కాదు. నిజంగా ఆడవాళ్ళ యొక్క నిబద్ధత కానీ, నిజాయితీ కానీ, పనిచేసే గుణం కానీ మగవాళ్ళు ఎక్కడా చేయలేరు. అది ప్రతి విషయం అందరికీ తెలుసు. ఆడది పనిచేసింది అంటే మగవాడు ఎందుకు పనికిరాడు ఆ పని ముందు. కూలి పని చేసినా కూడా చెప్తాను నేను ఆ విషయాన్ని. ఒక కూలి పని చేసినా మగవాడి కన్నా ఆడదే బాగా చేయగలుగుతుంది, అంత పట్టు ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ కుటుంబ నేపథ్యాలు, పరిస్థితులు బట్టి వస్తూ ఉంటాయి. కానీ ఈ మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు అలా కాదు, మగవాళ్ళతో సమానంగా చేయగలరు, పని ఏదైనా చేయగలరు అని చెప్తున్నాను నేను. ఇది చేయగలరు, ఇది చేయలేరు, వీళ్ళకి అది ఉండదు. అన్నిట్లోనూ కూడా బాగా రాణిస్తారు. వీళ్ళకి డ్రైవింగ్ స్కిల్స్ బాగా ఉంటాయి. స్కూటీలు నడిపినా, కారులు నడిపినా బాగా నడపగలుగుతారు వీళ్ళు. నేర్చుకోవడం అంటే బాగా ఇష్టం. అది వంట అవ్వచ్చు, పని అవ్వచ్చు, స్కిల్స్ అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు, ఉద్యోగ లోపల అవ్వచ్చు, ఏదైనా సరే ఒక కోర్సులు అవ్వచ్చు, వీళ్ళు బాగా నేర్చుకోగలుగుతారు. నేర్చుకున్నది కూడా బాగా ఉపయోగించుకోగలుగుతారు. కాబట్టి వీళ్ళలో ఎక్కువ మల్టిపుల్ టాలెంట్ వీళ్ళకి బాగా ఉంటుంది. వీళ్ళ దురదృష్టం ఏంటంటే వీళ్ళ శక్తి వీళ్ళకి తెలియకపోవడం.
వీళ్ళని వీళ్ళు గ్రహించుకోలేకపోవడం, వీళ్ళని వీళ్ళు చిన్న చూపు చూడటం, ఇవన్నీ కూడా వీళ్ళ జీవితంలో మైనస్ పాయింట్లు. వాటిని దాటి ఆ కంచెని దాటి బయటకు వచ్చారా, ధైర్యంగా స్టెప్ వేశారా, వీళ్ళని కొట్టేవాడు కానీ వీళ్ళని దాటి వెళ్ళగలిగేవారు కానీ మిగతా రాశిలో ఉంటాడని ఖచ్చితంగా చెప్పచ్చు. అంత టాలెంట్ వెళ్ళుకుంటుంది. అదే మెయిన్గా మీ వీడియోస్కి గురుగారు కొంతమంది ఇలా కూడా పెడుతూ ఉంటారు ఏంటంటే, మీ వీడియో వల్లే మాకు అంటే ఇప్పటిదాకా డిస్కరేజ్గా ఫీల్ అయ్యి ఇంకా నా లైఫ్ ఏంటి అనుకున్న వాళ్ళకు మీరు ఒక ఉత్సాహం ఇస్తున్నారు, ప్రోత్సాహం ఇస్తున్నారు, చాలా ధన్యవాదాలు గురుగారు అని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు హౌస్ వైఫ్స్గా మేషరాశి వాళ్ళు ఉండే ఉంటారు చాలా మంది, మా వీడియో చూస్తున్న ఎంతో మంది. వాళ్ళకి మీరు ఏ సజెషన్ ఇస్తారు గురుగారు? ఇప్పుడు కనుక వాళ్ళ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయొచ్చు అంటారా? ఇంట్లోనే ఏమైనా బిజినెస్ చేసుకోవాలన్నా మీరు అన్నట్లు బాగా సూట్ అవుతుంది అన్నారు, వాళ్ళకి ఒకసారి ఉద్దేశించి తప్పకుండా చెప్తానమ్మా. అదే చెప్తున్నాను నేను ఇక్కడ. ప్రధానంగా ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటో తెలుసా మీకు? ధనమూల మిదం జగత్. డబ్బు లేదే ఏ సుఖాన్ని పొందలేకపోతున్నాం, ఏ భోగాన్ని అనుభవించలేకపోతున్నాం. పిల్లలు పెరుగుతున్నారు, పిల్లల చదువులకి, పిల్లల పెళ్ళిళ్ళకి, ఒక బిల్డింగ్ కొనుక్కోవాలంటే ఇదివరకులా కాదు, ₹1,00,00,000 పెడితే కానీ సామాన్య బిల్డింగ్ అవటం లేదు. కార్లు, ఆభరణాలు, ప్రతి దానికి అలాని ఏమీ లేకుండా బతకలేము. ఏం చేస్తా? నలుగురిలోనూ నామూష్కి. ఏదైనా సరే మనకి కూడా మనసు ఉంటుంది కదా, పక్క వాళ్ళ బతకాలనిపిస్తుంది. ఎంత మనం వైరాగ్యం మాటలు చెప్తున్నా అవన్నీ మాటలకు సాగుతాయి తప్ప చేతల్లో సాగవు. ఎంత దరిద్రాన్ని అనుభవించేద్దాం అనుకుని అనుభవించలేము, ఎందుకంటే పక్కవాడ ఐశ్వర్యం చూసి మనకు కూడా అవన్నీ అనుభవించాలనిపిస్తుంది. దురదృష్టం ఏంటంటే పూర్వం రోజుల్లో మగవాడు సంపాదిస్తే చాలు ఇల్లు గడిచేది. ఇంట్లో ఆడది హాయిగా వంట చేసుకుని ప్రశాంతంగా ఇంటి పని చేసుకుని రెస్ట్ తీసుకుంటే సరిపోయేది, పిల్లల్ని చూసుకుంటే సరిపోయేది. ఇప్పుడు అలా సాగటం లేదు. ఇంట్లో స్త్రీ కూడా పని చేయవలసిన పరిస్థితి, సంపాదించవలసిన పరిస్థితి ఉంటుంది. దాంతోపాటుగా అవకాశాలు ఉన్నాయి స్త్రీలకి, పురుషుల కన్నా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చూడండి, పురుషులకు ఉద్యోగాల కన్నా స్త్రీలకు ఉద్యోగాలు బాగా వస్తున్నాయి. కారణం జనాలు కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళలో కొంచెం మగవాళ్ళతో పోల్చుకున్నట్లయితే మగవాళ్ళు కొంచెం వ్యసనాల అలవాట్లని, చెడు స్నేహితులని, మోసకారిప లక్షణాలని కొంచెం ఎక్కువ ఉంటాయి. అలా ఆడవాళ్ళు పతివ్రతలోని మాత్రం చెప్పద్దు. ఈ రోజుల్లో ఉంటారు ఎక్కడైనా సరే, అన్నిటిలోనూ పెర్సంటేజ్ ఉంటుంది. కానీ మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళ పెర్సంటేజ్లో బాధ్యత ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, గౌరవ మర్యాదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పనిచేసే చోట కూడా ఏదో ఇది పోతే ఇంకోటి అన్నట్టుగా కాకుండా పేరు తెచ్చుకోవడం పనిచేస్తారు, నిబద్ధత ఉంటుంది వీళ్ళలో. కాబట్టి ఏంటంటే స్త్రీలను ఎక్కువగా ప్రస్తుతం గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది. అందులో చూసారు ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్లో కూడా స్త్రీలకి 50% ఛాన్స్ ఇవ్వడానికి ఇచ్చారు. కారణం రాజకీయ నాయకులు కూడా తెలియకేం కాదు, మోడీ గారు లేకపోతే పై వాళ్ళు తెంగరోళ్ళు ఏం కాదు. మీకు రాజకీయ పరంగా కూడా పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలో అవినీతి తక్కువ. అర్థమైందా మీకు? అవినీతితో పోల్చుకున్నట్లయితే మగవాళ్ళు చేసినంత అవినీతి స్త్రీలు చేయలేరని కూడా చెప్పచ్చు కొన్ని కారణాల చేత. ఎందుకంటే ఉచ్చ నీచం ధర్మం మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అందునే ఎక్కువగా పుణ్యాలు, దానాలు, ధర్మాలు, ఆలయాలు, పూజలు స్త్రీలే ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇంకొంచెం వీళ్ళకి అవి ఉంటాయి, ఆ భావనలు ఉంటాయి. రెండోది, స్త్రీలకు ఉండే ప్రత్యేక లక్షణం ఏంటంటే కొంచెం మగవాళ్ళతో పోల్చుకున్నట్లయితే మగవాళ్ళు కర్కోటకంగా ఉండగలరు. వీళ్ళు కొంచెం జాలి, దయ, దాక్షిణ్యాలు ఉంటాయి. నాశనం చేసేసి ఎంత నాశనం చేసేసుకోవద్దు ప్రజల్ని, కొంచెమైనా కాపాడాలని. కాబట్టి రాజకీయ నాయకులు కూడా స్త్రీలకు అవకాశం ఇస్తే వాళ్ళు కొంచెం నిజాయితీగా పనిచేస్తారు. వీళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు యథాలు, వీళ్ళు మగవాళ్ళు, ఆడవాళ్ళు నిజాయితీగా పనిచేస్తారు అని నమ్మారు కాబట్టే ఇవన్నీ ప్రవేశిస్తున్నారు, మిగతావన్నీ పక్కన పెట్టినట్లయితే. కాబట్టి అదే చెప్తున్నాను, స్త్రీలకి అవకాశాలు బాగా రాబోతున్నాయి. కాబట్టి నేను చెప్పదగింది ఏంటంటే, మీ ఇంట్లో పరిస్థితి చాలా ముఖ్యం. ఏది చేయడానికి? మీరు ఉద్యోగం చేయడానికి అర్హులా, వ్యాపారం చేయడానికి అర్హులా, రెండూ కాకుండా ఇంకోటి ఏదైనా ఫ్యాక్టరీ, ఇండస్ట్రీ పెట్టడానికి అర్హులా అన్నది ఫస్ట్ మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోండి. దానికి మీ ఇంట్లో పరిస్థితి దేనికి సూట్ అవుతుంది? ఉద్యోగం చేయడానికి సూట్ అవుతుందా, లేదా మీ ఇంట్లో బాగా డబ్బులు ఉన్నాయి, మీ అత్తమామలు మీకు పెట్టగలరు, మీ తల్లిదండ్రులు మీకు పెట్టగలరు, మీరు మీ అంతని మీరు ఎవరు పెట్టకపోయినా లోన్ తెచ్చుకుని ధైర్యంగా మీరు ఎదరికి వెళ్ళగలరు. మీరు ఉద్యోగం చేయొద్దు, వ్యాపారం చేయొద్దు, ఒక వ్యవస్థను స్థాపించండి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, కుటీర పరిశ్రమ ఏదో పెట్టండి. 10 మంది ఆడవాళ్ళకి పని ఇవ్వండి, మంచి వ్యవహారం చేసుకోండి. మిమ్మల్ని మించిన వాళ్ళు ఉండరు, మీరు చేయలేరు అని ఎప్పుడూ అనుకోకండి. రెండోది, మీ దగ్గర చదువు లేదనుకోకండి. చదువు దేనికి సంబంధం లేదు, చదువుతో అవసరం లేదు ఈ రోజుల్లో. అనుభవము, ధైర్యము, జాగ్రత్త 3 కావాలి. 3 ఎదురైపోయినా దెబ్బతింటారు. అర్థమైందా మీకు? జత ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంది కదా అని చెప్పేసి రెక్లెస్ ఉండకూడదు.
ఫస్ట్లో ఇనీషియల్గా కష్టపడాలి, చాలా జాగ్రత్త వహించాలి. దానికి మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసినట్లయితే మీరు చాలా బాగా సక్సెస్ అవుతారు. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయలేదనుకోండి, అర్థమయ్యేలా చెప్పండి. ఏ భర్తకైనా సరే సామాన్యంగా ఈ రోజుల్లో మగవాళ్ళు కూడా మరీ అంత దారుణంగా ఉండటం లేదు. అర్థమైందా? చెబితే అర్థం చేసుకుంటున్నారు, ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి చెప్పండి, నేను ఈ రకంగా చేద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర స్కిల్ ఉంది, నేను ఇలా ఇంట్లో పని చక్కబెడతాను, పిల్లల్ని చూసి ఈ టైంలో ఇలా చేస్తాను అని అడగండి. ఒప్పించుకోండి. ఒప్పించుకుని ఎదరికి వెళ్ళినట్లయితే, ఎందుకంటే మీ జీవితంలో మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీకు మేష రాశిలో ఉండే ఆడవాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు. అంటే వీళ్ళకి నేను కూడా సంపాదించగలుగుతున్నాను, నేను కూడా ఎదగలుగుతున్నాను, నేను సాధిస్తున్నాను అనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వీళ్ళకి చాలా ముఖ్యం. అసంతృప్తితో బతకలేరు వీళ్ళు. అసంతృప్తితో బతికారనుకోండి, దానివల్ల నా జీవితం వేస్ట్ అయిపోయింది, నేను ఎందుకు బతుకుతున్నాను, తినడానికి పడుకోవడానికి వీళ్ళు సేవ చేయడానికి వంట వండడానికి నా జీవితం అనుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు. కొంతమంది ఆడవాళ్ళు అలా కాదు. కొన్ని రాశిలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఇష్టపడరు. దేనికి నేను పని చేయడం ఏంటి, ఆ మొగుడు ఏదో నేను జాబ్ చేయడం ఏంటి, శుభ్రంగా ఇంట్లో పనికే సరిపోతుంది నాకు అనుకుంటారు. వీళ్ళు అలా కాదు, చేయగలరు వీళ్ళకి ఆ ధైర్యం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇలా ఆలోచిస్తే వీళ్ళు చాలా బాగుంటారు. అది ముఖ్యమైన విషయం. ప్రధానంగా అసలైన విషయం, ఏ స్త్రీ అయినా సరే వాళ్ళ జీవితంలో లైఫ్ మారడానికి ప్రధానంగా 2 కారణాలు ఉంటాయి. ఒకటి తండ్రి, 2 భర్త. అవునా? వీళ్ళ విషయంలో తల్లిదండ్రుల విషయం ఎలా ఉన్నా అది పూర్వజన్మ సుకృతాన్ని బట్టి వస్తుంది. కానీ భర్త విషయంలో మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే, వీళ్ళకి అందం కారణం అవ్వచ్చు, హార్మోన్స్ కారణం అవ్వచ్చు, రకరకాల ప్రస్తుతం ఉన్న ప్రపంచ కారణాలు అవ్వచ్చు, విపరీతమైన వ్యామోహాలు ఉంటాయి. స్త్రీలకు ముఖ్యంగా మేషరాశిలో పుట్టిన వారికి మిగతా రాశులతో పోల్చుకున్నట్లయితే కోరికలు అధికము. కాబట్టి వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా, అంటే చిన్నప్పటి నుండి ఏదో యుక్త వయసు వచ్చిన తర్వాత కోరికలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. ఆ కోరికలు వీళ్ళని అదుపులో ఉంచవు, తప్పు చేయిస్తాయి, చేసేలాగా వ్యవహారాన్ని ప్రేరేపిస్తాయి. ఈ సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే కంగారు నిర్ణయాలు తీసుకుంటారు, తప్పుడు వ్యక్తులను నమ్ముతారు, లేదా శారీరక కోరికల కోసం కొన్ని రకాల విలువలు మర్చిపోతూ ఉంటారు. ఈ ప్రభావాల వల్ల వీళ్ళు ఏంటంటే సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి వీళ్ళకి. అది చదువుకునే సమయంలో ప్రేమ వ్యవహారాలు, కోరికలకి అలవాటు పడిన తర్వాత ఏమవుతుందంటే అది కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. దానివల్ల వీళ్ళ జీవితంలో చాలాసార్లు తెలిసినా సరే తప్పులు చేయడం, వదులుకోలేకపోవడం, తప్పుడు వ్యక్తులను వివాహాలు చేసుకోవడం, లేదా కొన్ని రకాల ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు కానీ కొన్ని రకాల ప్రభావాలు కానీ గురవడం వీళ్ళ జీవితంలో పెద్ద మైనస్ పాయింట్గా ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి పెద్దలు తెచ్చిన సంబంధాలు కూడా వీళ్ళకి నచ్చకపోయినా చేసుకోవడం, రాజీ పడి చేసుకుంటూ ఉండడాలు, ఇలా రకరకాల కారణాల చేత వీళ్ళ జీవితంలో లైఫ్ పార్ట్నర్ విషయంలో ఎంచుకునే విషయంలో కన్ఫ్యూజు, ఇబ్బందులు, ఈ వ్యవహారాలు బాగా ఉంటూ ఉంటాయి. వీళ్ళ జీవితంలో ఇది జీవితాంతం వీళ్ళ జీవితంలో పెద్ద సమస్య అని చెప్పచ్చు. ప్రేమించిన వాళ్ళ వల్ల కట్టుకునే భర్తని ఎంచుకునే విషయంలోనూ సరిగ్గా లేకపోవడం వల్ల చాలామంది స్త్రీలు ఈ రాశిలో ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను కదా, కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు వేరు. ఆడు తాగుబోతోడైనా తిరిగిపోతోడైనా ఎలాంటి వాడైనా సరే ఏదో అడ్జస్ట్ అవుతారు, ఏదో బతికేస్తారు పూర్వకాలం మనుషులు. వీళ్ళు అలా బతకలేరు. కాబట్టి వీళ్ళకి భర్త, ప్రేమించిన వాడు చాలా ముఖ్యం. కాబట్టి అర్థం చేసుకునేవాడు రాగలిగితే, పరిస్థితి బాగుంటే, వీళ్ళు ఓర్పు సహనంతో కొన్ని కంట్రోల్ చేసుకోగలిగితే వీళ్ళు చాలా బాగుంటుంది వీళ్ళ జీవితంలో. అవైతే ఇవన్నీ దేని బట్టి ఆధారపడి ఉంటాయంటే రాశిని బట్టే కాదు, జాతకంలో లగ్నాన్ని బట్టి. అందుకనే మాకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, పేరు పంపిస్తే మేము ఏం చేస్తామంటే లగ్నం అది చూసి ఏ శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, సప్తమ స్థానం ఎలా ఉంది, పంచమ స్థానం ఎలా ఉంది, వాటిని బట్టే ప్రేమించిన వాళ్ళు, వివాహాలు ఇవన్నీ చూడొచ్చు. దశమ స్థానాన్ని బట్టి ఏ వృత్తి బాగుంటుంది, ఎందులో వీళ్ళు సక్సెస్ అవుతారు, ఎప్పుడు సక్సెస్ అవుతారు, వీళ్ళ లైఫ్లో ఏ సమయంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ మనం జాతకాన్ని బట్టి దశలు ఏం నడుస్తున్నాయి, ఏ దశలు ఏం బాగున్నాయి అవన్నీ చెప్తాం. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి మనం పరిహారాలు చేస్తాం. అప్పుడు వీళ్ళ జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు రావు, లైఫ్లో డిసప్పాయింట్ అవ్వరు, సక్సెస్ చూస్తారు. నిజంగా ఏదైనా కూరుకుపోయిన సమస్యల్లో ఇంకా బయటికి రాలేమో ఈ సమస్య నుంచి, అయిపోయింది ఆ జీవితం అనుకున్నా కూడా జాతకంలో ఉండే గ్రహ దోషాలు మనం పోగొట్టి మనం బయటికి తీసుకురావచ్చు. కాబట్టి కంపల్సరీగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఒకసారి మీ జాతక పరిశీలన కూడా చేయించుకోండి. ఎందుకంటే లైఫ్ టర్న్ అవ్వడానికి జాతకాలు చాలా ముఖ్యం. కాబట్టి జీవితాన్ని మార్చగలవు జాతకాలు, వాటికి సంబంధించిన పరిహారాలను అలా చేసుకోగలిగితే వీళ్ళ జీవితంలో పెద్ద పెద్ద సమస్య నుంచి బయటపడగలుగుతారు. రెండో విషయం, వీళ్ళ జీవితంలో మధ్య వయస్కులో కూడా దీన్ని నుంచి బయటపడలేరు వీళ్ళు.
యుక్త వయస్సులో ఒకటి, మధ్య వయస్కులో ఒకటి. అంటే పిల్లలు పుట్టిన తర్వాత కూడా 5-6 సంవత్సరాల దగ్గర నుంచి వాళ్ళు 10-15 సంవత్సరాలు వచ్చే వయసుల్లో కూడా ఈ స్త్రీలలో ఏంటంటే ఈ చాపల్యం ఉంటుంది. అందరిలోనూ మాత్రం చెప్పడం లేదు. ఇది ఏంటంటే అదే చెప్తున్నాను మళ్ళీ మీకు. లగ్నాన్ని బట్టి శుక్రుడు, రాహువు, కుజుడు ఉన్న స్థానాలను బట్టి వీళ్ళ జీవితంలో ఇతర వ్యామోహాలు, పరపురుష వ్యామోహాలు, ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట, రకరకాల చోట వ్యామోహాలకి గురయ్యే పరిస్థితులు, కొన్ని రకాల పరిస్థితులు లొంగడాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా మేషరాశి వారికి ఎక్కువ ఉంటూ ఉంటాయి మిగతా రాశులతో పోల్చుకుంటే. అందుకనే వీళ్ళు ఆ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి. అన్నిటితో పాటు నమ్మక ద్రోహాలు, వాడుకుని వదిలేసే వాళ్ళు ఎక్కువ ఉంటుంటారు వీళ్ళని శారీరకంగా బాగాను. కాబట్టి ఎవడో ఏదో చెప్పాడని నమ్మేయడం, వ్యవహారాలు చేయడం అసలు మంచిది కాదు మీ జీవితంలో. ఆచితూచి అడుగులు వేయాలి అలాంటి విషయాల్లో. అంతేకాదు డబ్బులు అప్పులు ఇచ్చేటప్పుడు, అరువులు ఇచ్చేటప్పుడు, కుటుంబ వ్యక్తులకి, కుటుంబ సభ్యులకి డబ్బులు ఇచ్చేటప్పుడు, వీళ్ళకి కుటుంబానికి హెల్ప్లు చేసే కూడా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. బాబాయ్ సామాన్యంగా ఉండదు. కుటుంబానికి బాగా ప్రాధాన్యత ఇస్తారు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా ఏదో అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి ఇంట్లో డబ్బులు పట్టుకెళ్ళి ఇవ్వడాలు, రకరకాల వాళ్ళకి డబ్బులు ఇవ్వడాలు, ఇలాంటివి చేయడాల వల్ల కూడా వీళ్ళు ఎన్నోసార్లు నష్టపోతూ ఉంటారు వీళ్ళు. కాబట్టి ఆ విషయాల్లో ఒకటి వీళ్ళు అదుపులో ఉంచుకోవాలి. ఉంచుకున్నట్లయితే వీళ్ళ జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు రావు వీళ్ళకి. వీళ్ళకి జీవిత భాగస్వామి ఎలాంటి వాళ్ళు వస్తారు గురుగారు? అదే చెప్తాను, జీవిత భాగస్వామి అనేదే లగ్నాన్ని బట్టి చూసుకోవాలి మనం అంటారు. కానీ వీళ్ళు అంత నేను చెప్పినంత అమాయకులు అయితే కాదు ఎంచుకోవడం విషయంలో. ఒకసారి పొరపాటు పడతారు తప్ప ఆచితూచి జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు, మంచి వాళ్ళని ఎంచుకుంటారు. మామూలుగా అయితే జనరలైజ్డ్గా ఈ రాశి యొక్క లక్షణాన్ని బట్టి చూసుకున్నట్లయితే వీళ్ళకి అందమైన భర్తలు వస్తారు, పొడుగ్గా ఉన్న భర్తలు వస్తారు, అర్థం చేసుకునే భర్తలు వస్తారు, చాలా బాగా డబ్బు సంపాదించగలిగే భర్తలు వస్తారు, అలాగే మంచి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. ఎక్కువగా విదేశాల్లో ఉండేటటువంటి భర్తలు వచ్చే అవకాశాలు కూడా వీళ్ళకుంటాయి. విదేశాలలో వీళ్ళు ఎక్కువగా అక్కడ ఉండేటటువంటి అంటే కమ్యూనికేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళతో వీళ్ళు బాగా వ్యవహారం చేయగలుగుతారు. ఈ స్త్రీలు విదేశాల్లో ఎవరైతే ఈ స్త్రీలు ఉన్నారో వాళ్ళు అక్కడ బాగా ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారని చెప్పచ్చు. అంటే అక్కడ ఉండే వ్యక్తుల్ని కావచ్చు, వాతావరణాన్ని, పరిస్థితుల్ని, రాజకీయాలని అన్నిట్లోనే వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు. నా ఉద్దేశం ప్రకారంగా మేషరాశి వారు విదేశాల్లో ఉంటే వాళ్ళు అక్కడ బిజినెస్లు చేయగలుగుతారని చెప్పచ్చు. అంత టాలెంట్ వీళ్ళకి ఉంటుంది. వీళ్ళ పేరుని ఏం కొనుక్కున్నా అక్కడ పెట్టిన విదేశాల్లో పెట్టుబడులు, స్థలాలు కానీ, రకరకాల వాటికి కానీ, బిజినెస్లు కానీ బాగా యోగిస్తుంది వీళ్ళకి మిగతా వాళ్ళతో పోల్చుకున్నట్లయితే. కాబట్టి విదేశీ వ్యవహారాల్లో బాగా రాణిస్తారు. అలాగే పర్యాటకం అంటే బాగా ఇష్టం వీళ్ళకి. ప్రాంతాలు తిరగడం కానీ, మొక్కలంటే బాగా ఇష్టం, వ్యవసాయం అంటే బాగా ఇష్టం, ఫుడ్ అంటే బాగా ఇష్టం, తిండికి బాగా ప్రాధాన్యత ఇస్తారు, అందంగా వండుతారు వీళ్ళు, రుచికరంగా వండగలుగుతారు. అలాగే మిద్దె తోట వ్యవసాయాలు ఇవన్నీ ఇష్టపడతారు. పువ్వుల్ని బాగా ఇష్టపడతారు. పువ్వుల్ని బాగా అందంగా దండలు కట్టుకోవడం కానీ, అలంకరించుకోవడం కానీ, అలంకారాలు కానీ, గ్లామర్ కానీ ఇవన్నీ విపరీతంగా ఇష్టపడతారు వీళ్ళు. వీళ్ళే అందంగా లేకపోతే వీళ్ళకే నచ్చరు. వీళ్ళే చూసుకుంటారు, లేదు మనం గ్లామర్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆ కాన్సన్ట్రేషన్, గ్లామర్ కాన్సన్ట్రేషన్ అయితే చాలా విపరీతంగా ఉంటుందని చెప్పచ్చు. ఎప్పుడు పక్క వాళ్ళతో పోల్చుకుంటారు. అదే వద్దు మీకు అని చెప్తాను నేను. వీళ్ళకి పక్క వాళ్ళతో అది అలా ఉంది, ఇదా ఉంది కాదు. మీకు అందంగా ఉన్నారా లేదా, ఆరోగ్యంగా ఉన్నారా లేదా, చాలు అంతే. అంతేదని పక్క వాళ్ళతో పోల్చేసుకుని ఏదేదో చేసేసి వ్యవహారం చేయొద్దు. ఆరోగ్యం మాత్రం విషయం ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. వీళ్ళకి హెల్త్ పరంగా ఎలా ఉంటుంది? హెల్త్ విషయంలోనే పెద్ద సమస్యలు ఉంటాయి వీళ్ళకి ఏంటంటే ప్రధానంగా పుట్టినప్పటి నుంచి వాళ్ళు చాలా మంచి ఆరోగ్యవంతులని చెప్పచ్చు. బోన్స్ బలం బాగా ఉంటుంది వీళ్ళకి. కానీ పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు కొంచెం వీక్ అవుతారు. అది పెద్ద సమస్య. ఎక్కువ రోగాలు వీళ్ళకి సంతానం తర్వాత వస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే సంతానం తర్వాత హెల్త్ కేర్ బాగా తీసుకోవాలి. ఊబకాయాలు వచ్చే అవకాశాలు, తర్వాత ఏంటంటే ఈ షుగర్ బీపీలతో పాటుగా థైరాయిడ్ సమస్యలు, కాకపోతే ఈ స్త్రీలకు సంబంధించినటువంటి బహిష్టు సమస్యలు, రక్త సంబంధ దోషాలు, ఉదర సంబంధ వ్యాధులు వీటికి ఎక్కువగా గురవుతూ ఉంటారు వీళ్ళు. కళ్ళకి సంబంధించినటువంటి, నేత్రానికి సంబంధించిన ఇబ్బందులు, శిరోబాధలు, మోకాళ్ళ నొప్పులు, అర్రికాళ్ళు మంటలు పెట్టడం, అస్తమాటు కాళ్ళు పగులుతుండడం, పిక్కలు నొప్పి పెడుతూ ఉండడాలు, ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో దానికి చక్కని ఆరోగ్యాన్ని వ్యవహారం చేయడం, చక్కగా వ్యాయామం చేయడం, యోగా మెడిటేషన్ లాంటివి చేయడం, ధ్యానం మెడిటేషన్ లాంటివి చేయడం చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఆహారం విషయంలో, లౌల్యం విషయంలో తగ్గించాలి. బయట ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు తగ్గించుకొని, ఎందుకంటే స్త్రీలకు ఆరోగ్యం చాలా ముఖ్యం. మగవాడికి అక్కర్లేదని కాదు. ఎందుకంటే స్త్రీలకి మానసికపరమైన స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే వీళ్ళకి కూడా ఏంటంటే కొంచెం ఆ శరీరం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, ఆరోగ్యాన్ని వయసు వచ్చి కొద్ది కూడా.
కాబట్టి వీళ్ళకి ఎక్కువ నువ్వులు ఉండలు బాగా తింటూ ఉండడం, చిక్కీలు బాగా తింటూ ఉండడం, పౌష్టికమైన ఆహారం తినడం వీళ్ళకి చాలా ముఖ్యం. ఎముక బలం చాలా ముఖ్యం ఉండాలి. లేకపోతే బహిష్ట సమయాల్లోనూ నెలసరి సమయాల్లోనూ వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే బాగా ఎక్కువగా పెయిన్స్ రావడాలు కానీ, ఇబ్బందులు పడ్డాలు కానీ, వాటికి సంబంధించి వ్యాధులకు గురవడాలు కానీ ఎక్కువగా వీళ్ళలో ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్లయితే వీళ్ళకి ఆరోగ్య విషయంలో పూర్ణాయుష్ అయితే ఉంటుంది. శస్త్రచికిత్స అవకాశాలు తక్కువ. మిగతా వాళ్ళతో పోల్చుకున్నట్లయితే ఏదో హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోవడాలు, లేకపోతే ఏదో వ్యాధులు వచ్చేసేయడాలు కాదు. వీళ్ళకి రోగ నిరోధక శక్తి అయితే బాగుంటుంది. ఏ పెద్ద పెద్ద జబ్బులు వచ్చినా తగ్గుతాయి గమని. క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చినా కూడా మీరు పోరాడి నగ్గగలరు మిగతా వాళ్ళతో పోల్చుకున్నట్లయితే. ఎందుకంటే వీళ్ళకి ఏ వ్యాధి వచ్చినా సరే స్వతసిద్ధంగా వాళ్ళకి ఆత్మస్థైర్యంతో పోరాడాలి ఫస్ట్. అది వీళ్ళకి ఉంది కాబట్టి ఏం పర్లేదు నాకు తగ్గుతుంది అనే భరోసాతో వీళ్ళు ఉండగలిగితే అలాంటి వ్యాధులు కూడా తగ్గించుకోగలరు వీళ్ళు. అంతే. వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఇవి చెప్తారా గురుగారు? మేషరాశి వారికి ఎరుపు రంగు, కుజుడికి సంబంధించినటువంటి రాశ్యాధిపతి కుజుడు కాబట్టి ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది, తెలుపు బాగా కలిసి వస్తుంది, అలాగే కాషాయం వర్ణం బాగా కలిసి వస్తుంది. దానికి రిలేటెడ్గా ఉండే రంగులన్నీ బాగా కలిసి వస్తాయి. వారం గురుగారు? వారం వీళ్ళకి మంగళవారం బాగా కలిసి వస్తుంది, ఆదివారం కూడా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి ఏ దైవారాధన చేసుకోవాలంటే వీళ్ళు గణపతిని ఆరాధన చేయడం, అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేయడం. ముఖ్యంగా ఏంటంటే కనుక గాయత్రి అమ్మవారిని కానీ, దుర్గా అమ్మవారిని కానీ, లలిత అమ్మవారిని కానీ ఆరాధన చేసుకున్నట్టు ఉన్నట్లయితే వీళ్ళకి చాలా బాగుంటుంది. ప్రస్తుతం ఎలా ఉంది గురుగారు వీళ్ళకి? ప్రస్తుతం ఏళ్ళనాటి శని బాగా ఎక్కువ తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల కుటుంబంలో వివాదాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, లేనిపోని తలకాయ నొప్పులు, నిందారోపణలు, చెయ్యని తప్పుకు నిందారోపణలు, సమస్యలు ఇరుక్కోవడాలు, వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు, మానసిక అలసట, మెంటల్ టెన్షన్లు, నిద్ర పట్టకపోవడాలు లాంటివి ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం ఈ 2 ఏళ్ళు కూడాను. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, హెల్త్ కేర్ బాగా తీసుకోవడం, ఎవరిని నమ్మకుండా ఉండడం, నమ్మక ద్రోహాలు, బ్లాక్మెయిల్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఎప్పటిదాకా ఈ జాగ్రత్త? 2028 దాకా కూడా బాగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మేషరాశి ఆడవారి గురించి అయితే గురుగారు ఎంతో క్లియర్గా తెలియజేశారు. ఇంకా మీరు ఎవరైనా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఒకసారి గురుగారికి మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గురుగారితో సంప్రదించవచ్చు. మీ మాట గడ్డొచ్చాను. అలాగే ఇప్పటిదాకా ఎవరైతే మేషరాశి స్త్రీలు విన్నారో ఈ లక్షణాలన్నీ మీకు ఉన్నాయా లేదా, మీ జీవితంలో ఇవన్నీ జరిగాయా లేదా, దయచేసి ఖచ్చితంగా మాత్రం కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే మీ కామెంట్ మాకు చాలా ముఖ్యం. ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా ఈ వీడియో చేరాలన్నా, మిగతా స్త్రీలు చూడాలన్నా, ఆదరించాలన్నా, వాళ్ళకి అర్థం అవ్వాలన్నా మీరు పెట్టే కామెంట్ చాలా ముఖ్యం. కాబట్టి మీ పర్సనల్ విషయంలో ఏదైతే జరిగిందో అది పెట్టండి. లేదా మేము ఏదైనా మర్చిపోయిన పాయింట్లు ఉంటుంటాయి కొన్ని మీరు తెలుసుకోవాలనుకున్నవి, అవి కూడా కామెంట్లో పెట్టారనుకో మళ్ళీ వీడియోలో మీరు చెప్పడానికి ఉంటుంది. దాంతోపాటు మేము కోరుకునేది ఒక లైక్. ఆ లైక్ మీరు చేయగలిగితే చాలా బాగుంటుంది, మాకు ఉత్సాహాన్ని ఉంటుంది. కాబట్టి ఒక లైక్ కూడా మా తరపు నుంచి మేము కోరుకుంటున్నాం అని తప్పకుండా. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఈ వీడియో చేయడం కారణం అయింది. కాబట్టి ఇప్పుడు మీరు ఇచ్చే ఇంకో ప్రోత్సాహం మళ్ళీ ఇంకో వీడియో చేయడానికి కారణం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ నష్టమే లేదు కదా దీనివల్ల, ఇలా నొక్కడమే. కాబట్టి అని ఒకే ప్రయత్నం కూడా చేయమని కోరుకుంటున్నాను. అంతే. మేషరాశిలో ఉన్న స్త్రీలందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. నమస్కారం గురు. నమస్కారం అమ్మా.